ఈ అమ్మాయి చేసిన పనికి చితక్ కొట్టకుండా ఇంకా కూర్చోబెట్టి ముద్దు పెడతారా ఏంటి? హలో, ఏ తల్లి అయినా ఆ పనే చేస్తుంది. కరెక్టే మేడం, బట్ మీకు భయపడే కదా బయటకు వచ్చింది అన్నాను, అంతకు మించి ఇంకేం లేదు. కరెక్ట్ అండి, తల్లిదండ్రులు అదే చేస్తారు. కానీ ఒకటి తల్లిదండ్రులు అలా భయపడితే నెక్స్ట్ టైం నుంచి మనం అలా చేయకుండా మానేస్తాం. చాలా తెలివిగా వాళ్ళకి ఎలా తెలియకుండా చేయాలో అలా తెలియడం స్టార్ట్ చేస్తాం. నేను కాదు, బట్ మ్యామ్ అలా తెలియకుండా స్టార్ట్ చేస్తే భయపెట్టిన తర్వాత మీకు కొన్ని విషయాలు ఎప్పటికీ తెలియదు కదా మేడం. తెలీదని మీరు అనుకుంటున్నారు, మాకు అన్నీ తెలుసు. మాకు అక్కడే పప్పులో కాలేస్తారు మీరు అనుకుంటే మేమేం చేస్తాం? లేదు మ్యామ్, పేరెంట్స్ కి యూత్ గురించి చాలా విషయాలు తెలీదు. అది అవునా కదా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకి రెండు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయని తెలుసు? ఒక అకౌంట్లో మీరు అన్నీ చూస్తున్నామని అనుకుంటారు. నో, రెండో అకౌంట్ ఉంటుంది, అక్కడ చాలా జరుగుతుంటాయి. అది మీకు ఎప్పటికీ తెలియదు, ఎందుకంటే మీరు అక్కడ బ్లాక్ చేయబడ్డారు కాబట్టి. రైట్ ఓకే, ఇంకొకటి, ఎంతమంది పేరెంట్స్కి పిల్లల ఫోన్ పాస్వర్డ్ తెలుసు? ఇంటి నుంచి కూతురు చుడిదారే వేసుకొని బయటికి వెళ్తుంది మేడం, అలా దారిలో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని బాయ్ ఫ్రెండ్తో పబ్కి వెళ్తుంది. ఇది ఎంతమంది పేరెంట్స్కి తెలుసు? ఎప్పుడైనా కొడుకు ఫోన్పే చెక్ చేశారా? 18 రూపాయల ట్రాన్సాక్షన్లు, 36 రూపాయల ట్రాన్సాక్షన్లు ఉంటాయి. పేరెంట్స్ ఎప్పుడన్నా అడిగారా ఎందుకని? పేరెంట్స్కి ఎప్పుడైనా తెలుసా ఎందుకని? అంకిత్, తెలీదు. ఈ 18 రూపీస్ 30 రూపీస్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మాకు తెలియదు. చేసే మిగతా పనులు కూడా మాకు తెలియకపోవచ్చు, కానీ మీ కోర్ పర్సనాలిటీ ఏంటో పేరెంట్స్కి మాత్రమే తెలుసు. ఓకే మ్యామ్, మీరు wherever you go, roam around, you have to come back home. అగ్రీడ్ మ్యామ్, బట్ మీ పేరెంట్స్కి తెలియని వేరే ప్రపంచంలో పోతుంది మేడం యూత్. ఆ ప్రపంచం మీకు తెలియనప్పుడు మీకు ఎలా తెలుస్తుంది మేడం? మీరు ఎక్కడైనా తిరగండి, ఏ ప్రపంచంలో అయినా తిరగండి, ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు దిస్ వరల్డ్. ఇది చాలా పెద్ద పంచాయతీలా ఉంది, దీన్ని తీర్చాలంటే చాలా కష్టం. మైక్ ఇవ్వకూడదు మేడం. మేము ఒక పని చేద్దాం, సెప్టెంబర్ 19th బ్యూటీ వస్తుంది.